ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి 12వ పీఆర్సీ కోసం అయితే కనుక ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముఖ్యంగా చూస్తే ఎలక్షన్స్కి ముందే 12వ పీఆర్సీకి సంబంధించిన ఐఆర్ అయితే కనుక ప్రకటిస్తారని అయితే చెప్తున్నారు. ఒకవేళ 12వ పీఆర్సీకి సంబంధించి మీకు పే స్కేల్ ఎంత వస్తుంది ఏంటనే వివరాలు అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము. ఇప్పుడు కనుక కొత్త పీఆర్సీని అమలు చేస్తే ఎంత డిఏ, డిఆర్ బేసిక్లో మెర్జ్ అవుతుంది అనేది అయితే ఒకసారి చూద్దాము. 12వ పీఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ కూడా జూలై 2023 నాటికి డిఏ, డిఆర్ ఎంత శాతం ఉంటే అంతా కూడా బేసిక్లో అయితే మెర్జ్ చేస్తారు. 2023 జూలైకి ఎంత డిఏడిఆర్ వస్తుందో అంత కూడా బేసిక్లో మ్యాచ్ చేస్తారు. కాబట్టి మనకు ప్రస్తుతం జూలై 2022 డిఏతో కలిపి 26.39% అయితే ఉంది. దీనికి 2023 జనవరి అలాగే 2023 జూలై డిఏలు కలపాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా 2023 జనవరి డిఏని 4%, అలాగే 2023 జూలై అంటే సంవత్సరం 2 వస్తాయి కదా, జూలై డిఏని 4% కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మొత్తం 8% కేంద్రం అయితే పెంచడం జరిగింది. కేంద్రం 1% డిఏకి మన రాష్ట్ర ప్రభుత్వం 0.91% అయితే డిఏని ప్రకటించాలి. కేంద్రం ఎప్పుడైనా పెంచిన దానికి 1%కి మన వాళ్ళు 0.91% పెంచాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్రం 8% పెంచింది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 7.28% డిఏ అయితే కనుక రావాల్సి ఉంటుంది. అంటే 2023 జూలై నాటికి డిఏడిఆర్ అనేది 26.39 అంటే 39% ప్లస్ 7.28%, మొత్తం ఈ రెండు కలిపి 33.67% డిఏడిఆర్ మెర్జ్ అవుతుంది. మనకి రావాల్సింది ప్లస్ కేంద్రం పెంచింది కలుపుకొని మొత్తం 33.67% డిఏడిఆర్ అయితే బేసిక్లో మెర్జ్ అవుతుంది. ఇప్పుడు 12వ పీఆర్సీ అమలు చేస్తే కనుక ఎంత బేసిక్ పెరుగుతుంది అనేది అయితే ఒకసారి చూద్దాం. పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంతో కీలకం. 11వ పీఆర్సీలో కూడా 23% ఫిట్మెంట్ అయితే ఇచ్చారు. అయితే ప్రస్తుతం 30% ఫిట్మెంట్ ఇస్తారని అనుకుంటే కనుక, అంటే 12వ పీఆర్సీలో 30% ఫిట్మెంట్ ఇస్తారనుకుంటే కనుక జూలై 2023 నాటికి డిఏ సుమారుగా 33.67% ప్లస్ ఫిట్మెంట్ ఒక 30%, మొత్తం 63.67% బేసిక్ పెరుగుతుంది. అంటే మనకి ఇక్కడ డిఏడిఆర్ టోటల్గా ఇంత వచ్చింది కదా, 33.67% ప్లస్ ఇది ఫిట్మెంట్ ఒక 30%, మొత్తం కలిపి 63.67% బేసిక్ పెరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక ఉద్యోగి బేసిక్ శాలరీ ఒక 40,000 రూపాయలు అనుకున్నట్లయితే కనుక 40,000 ప్లస్ 163.67/100 వేసుకున్నట్లయితే కనుక ఇంచుమించుగా అతనికి జీతం కాక ఎక్స్ట్రాగా బేసిక్ పెరిగింది 25,468 రూపాయలు పెరుగుతుంది. అంటే టోటల్గా బేసిక్ శాలరీతో కలుపుకుంటే మొత్తం 65,468 రూపాయలు అయితే కనుక వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఒక అంచనా అయితే కనుక ఉంది. దీనిపై ప్రభుత్వం ప్రకటన అయితే చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేస్తాను. సో వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను చేసే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు.